చంద్రగ్రహణం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారు. అయితే మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 6:47 వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీంతో శాస్త్ర ప్రకారం ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. అలాగే స్వామివారి దర్శనాన్ని కూడా ఆలయ అధికారులు నిలిపివేశారు. ఆలయ శుద్ధి సంప్రోక్షణం తర్వాత స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈరోజు మనం అందరం కూడా ఇంద్రకీలాద్రి ఆ దుర్గాదేవి సన్నిధిలో ఉన్నాం. మరి ఈరోజు మన చంద్రగ్రహణం సందర్భంగా 10 గంటలకే ద్వారబంధం చేయబోతున్నాం. ద్వారబంధం చేసిన తర్వాత మరి సాయంత్రం మరి గ్రహణం విడిచిన తర్వాత 6:30 గంటల తర్వాత 7:30 గంటల నుంచి కూడా మరి అర్చక స్వాములు కానీ సిబ్బంది కానీ అంతా కూడా దేవాలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో ఉంటారు. మరి ఆ కార్యక్రమాల్లోన సుమారుగా 3, 4, 5 గంటలు పడుతుంది. మరి శుద్ధి కార్యక్రమం కానీ మళ్ళీ ఆమెకి నైవేద్యం కానీ అలంకరణ కానీ అన్నీ చేసిన తర్వాత ఇవాళ మరి ముందుగా అనుకున్న ప్రకారం రేపు ఉదయం నుంచి మళ్ళీ దర్శన భాగ్యం కలుపుద్ది ఆ తల్లి దర్శనం. సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ఆగమ శాస్త్రంలో ఈరోజు పాక్షిక చంద్రగ్రహణం కాబట్టి ఆగమ శాస్త్రంలో వైదిక శాస్త్రంలో గ్రహణానికి ముందు 6 గంటల ముందు కవాట బంధనం చేయాలని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి 6 గంటల ముందంటే ఇప్పుడు 10 గంటలకు సాయంకాలం 6:46 గ్రహణం వీడిపోతుంది. తర్వాత అర్చక స్వాములు వైదిక సిబ్బంది అందరూ కూడా శుద్ధి చేసుకున్న తర్వాత అమ్మవారికి వచ్చి శుద్ధి కార్యక్రమము పరిసరాలన్నీ శుద్ధి చేసిన తర్వాత స్నాపన మరియు హారతులు ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. యథావిధిగా రేపటి నుంచి 8 గంటల నుంచి భక్తులందరికీ కూడా అమ్మవారు దర్శనమిస్తారు. అదేవిధంగా ఈ యొక్క కుంభాభిషేకాన్ని దృష్టిలో ఉంచుకొని రాబో 6, 7, 8వ తారీఖు కుంభాభిషేకాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ 3 రోజులు కూడా సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో అంతరాలయ దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో నిత్యోత్సవాలన్నీ కూడాను వైభవపేతంగా ఆగమోక్తంగా వైదికంగా అన్నీ కూడాను జరుగుతున్నాయి. మరి ఈరోజు చంద్రగ్రహణ సందర్భముగా ఆలయమును 10 గంటలకు మూసివేసి మరి తర్వాత గ్రహణానంతరం 7:30 గంటలకి ఆలయ తలుపులు తెరిచి ఆలయం శుద్ధి అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వర్తించడం జరుగుతుంది. మరి 10 గంటల నుంచి కూడాను అన్ని సేవలు తర్వాత జరిగేటటువంటి సేవలన్నీ కూడాను రద్దు చేయటమైనది. మరి భక్తులందరూ కూడాను గమనించి ఆలయానికి 10 లోపలే దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. 10 తర్వాత ఆలయం తలుపులు కవాట బంధనం చేసి అమ్మవారికి రోజున